నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు పబ్లిక్ పల్స్ ఛానల్. ముందుగా వీడియో చూసే వారిలో ఇద్దరికి చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రజా సమస్యలపైన ప్రభుత్వాలను ప్రశ్నించే వేదిక మన పబ్లిక్ పల్స్ ఛానల్. ఈ ప్రశ్నకు మరింత శక్తి రావాలంటే అది కేవలం మీ యొక్క సబ్స్క్రైబ్ వల్లనే వస్తుంది. కాబట్టి వీడియో చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక రెండో రిక్వెస్ట్ వచ్చేసి జనసేన అభిమానులకు కంటెంట్ ఏందనేది తెలియకుండా, విషయం ఏందనేది తెలియకుండా, ఎటు అన్యాయం ఉంది ఎటు న్యాయం ఉందనేది తెలియకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఒక హీరోగా చూసుకుంటూ అతిగా కామెంట్స్ పెట్టేవారికి నా రిక్వెస్ట్ ఇది. న్యాయం ఏందనేది ఆలోచించండి. అంటే గతంలో వైసీపీ వాళ్ళు కూడా ఇట్లా చేశారు అని కొంతమంది అంటున్నారు కామెంట్స్లో. గతంలో వైసీపీ వాళ్ళు కూడా ఇట్లా చేశారు కాబట్టి ఇప్పుడు జనసేన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అప్పుడు ప్రశ్నించండి ఇప్పుడు ఎట్లా ప్రశ్నిస్తున్నారు అనేసి అంటున్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, గతంలో వైసీపీ చేసింది కాబట్టి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి ఇండ్ల దగ్గర కూర్చోబెట్టిండ్రు. వాళ్ళు అట్లా చేసిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు, శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు పదవిలోకి వచ్చిన వాళ్ళు కూడా అదే చేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. దానిపైన మేము ప్రశ్నిస్తున్నాం. అది సరిగా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ను ఒక హీరోగా చూడబాకండి. ఎందుకంటే అతను ఒక రాజకీయ నాయకుడు, పైగా ప్రజానాయకుడు. ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో అతను ఉన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక హీరో కంటే కూడా ఒక నాయకుడు కాబట్టి అతను చేసిన తప్పులను ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఓటు చేసిన ప్రతి ఒక్కరికి, మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అతను ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ప్రశ్నిస్తారు. దానికి తప్పుగా ప్రశ్నిస్తే దానికి లీగల్గా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి అట్లా తీసుకుంటారు, కానీ అర్థజ్ఞానంతో మాత్రం కామెంట్స్ పెట్టద్దు. ఇక టాపిక్లోకి వెళ్తే, టీచర్ అనేవాళ్ళు మన పిల్లల్ని కానీ మనల్ని కానీ ఒక సక్రమైన పద్ధతిలో, మనకు అతనికి సంబంధం లేకపోయినప్పటికీ ఆ ఉద్యోగం సంపాదించినందుకు గాను మనల్ని కానీ మన పిల్లలను కానీ మన కుటుంబాన్ని కానీ సరిదిద్దాలనే రీతిలో టీచర్ అనేది ప్రవర్తిస్తాడు. ఇకపోతే డాక్టరు నీకు నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా తన దగ్గరికి సమస్యను వెళ్తే ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ చూపిస్తాడు. చేతనైన కాడికి ఆ సమస్యను దూరం చేయాలనే ప్రవర్తిస్తాడు. వీళ్ళిద్దరూ ఉన్నతమైన విలువలు కలిగిన వాళ్ళు. అటువంటి వారి పైన కూడా ఈ రాజకీయం ఎట్లా ప్రవర్తిస్తుందంటే, శవాలపై చిల్లర ఏరుకునేటువంటి రీతిలో ఈ రాజకీయ నాయకులు అంటాం కంటే కూడా రాజకీయ మత్తులో ఉండి రాజకీయ నాయకులకు బానిసలుగా ఉంటున్నటువంటి కార్యకర్తలు చేస్తున్న పనులు ఇవి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆర్ఎంపీ డాక్టర్, అతని పేరు వచ్చేసి పోతుమూడి గిరిధర్ కుమార్, ఒక ఆర్ఎంపీ వైద్యుడు. అతను ఎంబీబీఎస్ కాకపోయినప్పటికీ తనదైన శైలిలో తనకు సాధ్యమైనంత వరకు కనీసం ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటాడు. అంటే వైద్యం పరంగా పోయిన ప్రజలకు వైద్యం అనేది ఒక సేవ. అటువంటి వ్యక్తి సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ని, మన డిప్యూటీ సీఎంని ప్రశ్నించిండు. ఓకే, నేను చెప్తున్నా ఈ విషయంలో కూడా నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ని అతను ప్రశ్నించిన తీరు తప్పు, అతను మాట్లాడిన మాటలు తప్పు, కానీ ప్రశ్నించడం కరెక్ట్. అది ఒక ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ కుమారే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను ప్రశ్నించే హక్కు ఉంది. ఆ పార్టీకి కానీ ఆ వ్యక్తికి కానీ ఓటు వేసినా వేయకపోయినా అధికారంలో ఉన్నటువంటి నాయకుని ప్రశ్నించే హక్కు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఆ హక్కుతోటి ఈ గిరిధర్ కుమార్ అనేటువంటి ఒక వైద్యుడు, ఆర్ఎంపీ వైద్యుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించిండు. అందులో ముఖ్యమైన పాయింట్లు, ఎలక్షన్లకు ముందు సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ వాడుకున్నారని, రాజకీయం చేసుకున్నాడని ప్రశ్నించిండు. అది నిజమే. ఇక రెండవది వచ్చేసి 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, నాకు సెంట్రల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చెప్పిన చిలక పలుకులు, మోసపు మాటల వలన ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు దానిపైన. దాన్ని కూడా ఈ ఆర్ఎంపీ వైద్యుడు ప్రశ్నించిండు. అది కూడా నిజమే. నిజాలను విమర్శించినందుకు, నిజాలను చెప్తున్నందుకు, నిజాలు మాట్లాడుతున్నందుకు అతనిపై దాడి చేశారు. అయితే ఇక్కడ ఆర్ఎంపీ వైద్యుడు మాట్లాడిన మాటలలో కూడా చిన్న తప్పు ఉంది. ప్రశ్నించడంలో అది క్వశ్చన్ చేసినట్టే ఉండాలి, కానీ పర్సనల్గా మాట్లాడకూడదు, పర్సనల్గా దూషించకూడదు, మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడకూడదు. కానీ ఆర్ఎంపీ వైద్యుడు మాట్లాడిన మాటలలో కొన్ని తప్పులు ఉన్నాయి, అది ఒప్పుకుంటాం. దానికి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్పందించాల్సింది ఎలా?
లీగల్గా పోవాలి, కేసులు పెట్టాలి, దానికి తగ్గట్టుగా శిక్షించాలి. కోర్టు ముందు హాజరుపరిస్తే కోర్టు ఏం చేస్తే అది. అలా కాదని జనసేనలోని కొందరు నాయకులు కార్యకర్తలు కలిసి కొరియర్ శ్రీను అనేటువంటి జనసేన పార్టీకి సంబంధించిన అతని ఆధ్వర్యంలో ఈ ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ కుమార్ ఇంటిపైకి వెళ్ళి అతన్ని దాడి చేసి మోకాళ్ళపై కూర్చోబెట్టి అతని దారుణాతి దారుణంగా హింసించి కొట్టి పవన్ కళ్యాణ్కు వీడియో రూపంగా క్షమాపణలు చెప్పించారు. ఇంత దారుణంగా జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రవర్తిస్తే ఇది ప్రజాస్వామ్యంలో దీనికి చోటు ఉందా? ప్రజాస్వామ్యంలో ఇలా చేయాలనే ఏదైనా చట్టం ఉందా? లేకుంటే జనసేన కోసం సపరేట్ గా రాజ్యాంగం ఏమన్నా రెడీ చేశారా? అతను మాట్లాడిన మాటలు 100% నిజం. ఆర్ఎంపీ వైద్యుడు ప్రశ్నించిన విధానం అనేది 100% నిజం. కాకుండా మాట్లాడిన తీరు అనేది తప్పు. మీరు పవన్ కళ్యాణ్ అభిమానులకు నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ మీద మచ్చ రాకూడదు అని మీరు అనుకుంటున్నప్పుడు అతని పాలన అనేది సక్రమంగా ఉందా లేదా అనేది కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు దానికి సమాధానం ఇచ్చుకునేలాగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించాలి. లేదంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ దానికి సమాధానం ఇచ్చుకునేలాగా వాళ్ళు ప్రయత్నించాలి. అంతే. ఇండ్లపైకి వెళ్ళి దాడి చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఎంత కఠినమైన చర్యలు ఇవి? ప్రజాస్వామ్యంలో దీనికి చోటు ఉందా? ఇటువంటి హింసాత్మకమైన సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతున్నాయి? జనసేనలోని ఈ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇటువంటి చేస్తున్నటువంటి గూండాగిరికి జనసేన పార్టీలోని పై స్థాయి వాళ్ళ నుంచి ఏమన్నా సపోర్ట్ ఉందా ఈ దాడులకు? ఏది నమ్మాలి? ప్రజలలో ఈ సంఘటన తర్వాత చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. జనసేన అనే కాదు, ప్రభుత్వాన్ని శాసిస్తున్న ఏ పార్టీ అయినా కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం మాత్రమే చెప్పాలి. ఈ జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక సినీ ఇండస్ట్రీలో ఉండటం వలన ఓటు లేనోడు కూడా దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక హీరోగా మాత్రమే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ ఒక హీరోగా చూడకండి. పవన్ కళ్యాణ్ హీరో అనేది సినిమా వరకు మాత్రమే. అతని సినిమా రిలీజ్ అయ్యి మీరు హాల్లో ఉన్నంతసేపు మాత్రమే పవన్ కళ్యాణ్ హీరో. వన్స్ ఒకసారి హాల్ నుంచి బయటకు వచ్చినాక పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక నాయకుడు. ప్రజల నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజల కోసం జీతగానిగా పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు. అంటే ప్రభుత్వాన్ని శాసిస్తున్నప్పుడు ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు, చంద్రబాబు అనే కాదు, జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఎవడైనా కూడా ప్రజల సేవ కోసం ఉన్నటువంటి వాళ్ళే. ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళే. ఈ ఇంకిత జ్ఞానం అనేది లేక కొందరు జన సైనికులు సోషల్ మీడియాలో ఫ్రీగానే కదా కామెంట్స్ పెట్టేది, ఇష్టానుసారంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు అంటారు వైసీపీలో ఇలాంటివి చాలా చూసామని. వైసీపీలు చూశారు కాబట్టే కదా ప్రజలు పాతాళానికి దొక్కేసింది. ఇప్పుడు జనసేనలో లేదంటే ఎన్డీఏ కూటమిలో కూడా ఇలాంటివి చూస్తున్నాం. మరి వాళ్ళ నాడి దొక్కుతారు ప్రజలు? ఏదైనా ఒక్కసారి కదా చూస్తారు. ఆ ఆర్ఎంపీ వైద్యుడు మాట్లాడిన మాటలు తప్పు అని జన సైనికులు చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజం? 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు అని రాజకీయం చేసుకోవటం తప్ప, సుగాలి ప్రీతి కేసును రాజకీయం చేసుకోవటం తప్ప ఏం తప్పు మాట్లాడారు ఆ వైద్యుడు? మాట్లాడిన తీరు తప్పు. దానికి లీగల్గా యాక్షన్ తీసుకోకుండా జనసేనకు సంబంధించినటువంటి కొందరు కొరియర్ శ్రీను అతని ఆధ్వర్యంలో మరికొంతమంది గూండాగిరి చేస్తే ఆపడానికి వెళ్ళిన పోలీసులపై కూడా దూషిస్తూ ఇది మా ప్రభుత్వం అంటూ పోలీసులను కూడా దబాయించే ప్రయత్నం చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావుందా? దీనిపై పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందిస్తారో చూడాలి. ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. దీన్ని ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వమైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అధికారం ఉందన్న మదమెక్కిన ప్రవర్తనతో ప్రవర్తిస్తే ప్రజలు అన్నీ చూస్తున్నారు, పాతాళానికి తొక్కుతారు. అది ఖచ్చితంగా జరుగుతుంది.